న్యూస్ యాంకర్ స్వేచ్ఛ మరణం ఆమె చనిపోయిన తీర్లు పట్ల చాలా బాధాకరంగా అనిపిస్తుంది. చాలా దశాబ్దాలుగా ఆమె న్యూస్ ఫీల్డ్లో ఉంది. ఆమె TV9, 10 TV, టీ న్యూస్, V6 ఛానల్లో పనిచేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె టీ న్యూస్లో కూడా పనిచేస్తుంది. సో చాలా డేర్ అండ్ డాషింగ్గా ఉండే స్వేచ్ఛ ఈ విధంగా బలవ మరణానికి పాల్పడడం ఏంటి? నిజంగా శ్వేత అనే సూసైడ్ చేసుకుందా, లేకపోతే ఆమె ఎవరితో అయితే రిలేషన్లో ఉందో, ఎవరితో అయితే లివింగ్ రిలేషన్లో ఉందో పూర్ణచంద్రరావు ఏవైనా చేశాడా అని ఇప్పటికీ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు డౌట్గా ఉందంటున్నారు. స్వేచ్ఛకు ఆల్రెడీ పెళ్ళై 14 సంవత్సరాల పాప ఉంది. ఈ నేపథ్యంలో స్వేచ్ఛ భర్తతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది, భర్తతో విడిపోవాల్సి వచ్చింది. విడిపోయిన తర్వాత టీ న్యూస్లో ఒక కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి పూర్ణచంద్రరావుతో ఆమె రిలేషన్లోకి వెళ్ళింది. సో ఆయనతో ప్రస్తుతం ఉంది, ఆయనను పెళ్లి చేసుకోవాలనుకుంది. రీసెంట్ టైమ్స్లో కూడా ఆమె సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఆమె పేరు పక్కన స్వేచ్ఛ పక్కన పూర్ణచంద్రరావు అని కూడా యాడ్ చేసుకుంది. సో పూర్ణచంద్రరావు నేను పెళ్లి చేసుకోవడానికి వీలు కాదు, నిన్ను పెళ్లి చేసుకోలేను అని చెప్పడంతో ఆమె మనస్తాపానికి గురై డిప్రెషన్లోకి పోయిందని, 2 రోజుల క్రితమే ఆమె టూర్కి కూడా వెళ్ళొచ్చిందని చెప్పేసి కూతురు చెప్తుంది. ఈ నేపథ్యంలో పూర్ణచంద్రరావు కూడా ఆయనకు చాలా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి, చాలామంది మహిళలతో క్లోజ్గా ఉన్నాడు, వాళ్ళతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పూర్ణచంద్రరావు మంచి వ్యక్తి కాదు. స్వేచ్ఛని నమ్మించి మోసం చేసి స్వేచ్ఛతో పాటు చాలామందితో, ఆయనకు పెళ్ళై పిల్లలున్నా కూడా చాలామంది మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. స్వేచ్ఛకు కూడా ఇది నచ్చలేదు. స్వేచ్ఛ పెళ్లి చేసుకోవాలనుకుంది, కానీ పెళ్లి చేసుకోలేను ససేమిరా అనడంతో స్వేచ్ఛ ఈ విధంగా చేసిందా అని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే స్వేచ్ఛ చాలా డేర్ అండ్ డాషింగ్గా ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు కూడా మావోయిస్ట్ భావజాలం. స్వేచ్ఛ తండ్రి శంకర్ మావోయిస్ట్ లెఫ్ట్ భావజాలం ఉంది. ఆయన కన్నది ఒకే కూతుర్ని స్వేచ్ఛను. ఆమెను కూడా చాలా డైనమిక్గా పెంచడం జరిగింది. సమాజం పట్ల ఏదైనా చెడు జరిగితే దానిపైన ప్రశ్నించడం, అందుకే ఆమె జర్నలిజం ఫీల్డ్లో కూడా వచ్చింది. స్వేచ్ఛ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో కూడా ఆమె పార్టిసిపేట్ చేసింది. ఆమె సభ్యురాలుగా ఎన్నికవ్వడం కూడా జరిగింది. అలాంటి స్వేచ్ఛకు కూడా ఒకే కూతురు. సో ఆమె ఎప్పుడు సమాజంలో ఏదైనా చెడు జరిగితే దానిపైన ప్రశ్నించాలి, స్పందించాలి, న్యాయం జరగాలి బాధితులకు అనే విధంగా పోరాడుతుంది. ఆమె కవితలు కూడా చాలా చక్కగా రాస్తుంది. చంద్రుడి పైన, వెన్నెల పైన, అమావాస్య రోజు కూడా చంద్రుడి పైన ఆమె రాసే కవితలు నిజంగా సమాజంలో ప్రజల భావజాలం కానీ ప్రజల మైండ్ సెట్ని మార్చే విధంగా ఆమె కవితలు చాలా చక్కగా ఉంటాయి. ఆ కవితలు కూడా మనం చూడొచ్చు. అలాంటి స్వేచ్ఛ పూర్ణచంద్రరావు అనే వ్యక్తి ఆల్రెడీ పెళ్ళయింది, ఆయనతో రిలేషన్లో ఉంది, పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ ఆయన ససేమిరా అనడంతో ఎందుకు ఈ విధంగా ఇంత డేర్ అండ్ డాషింగ్గా ఉన్నటువంటి స్వేచ్ఛ ఎందుకు ఇలాంటి ఘాతకానికి పాల్పడింది, ఎందుకు తాను బలవ మరణానికి పాల్పడింది? నిజంగా సమస్యలు ఉన్నాయి, అందరూ కూడా సూసైడ్ చేసుకోవాలి అంటే ఎవరు మిగులుతారు భూమిపైన? ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఎంతమందికి ఎన్ని సమస్యలు, టెన్షన్లు ఎన్ని ఉన్నాయి? చావు ఒక్కటే మార్గం అంటే ఎంతమంది చనిపోవచ్చు, ఎంతమంది తమ ప్రాణాన్ని తామే తీసుకోవచ్చు. కానీ తాము ఉంటున్నటువంటి ఇంట్లో తల్లిదండ్రుల కోసం, తాము తోడబుట్టిన తమ్ముడి కోసం, చెల్లెల కోసం, కట్టుకున్న భార్య కోసం, ఇంట్లో వాళ్ళ కోసం బ్రతకాలి, చచ్చిపోతే ఏమొస్తుంది, బ్రతికి సాధించాలి అనే విధంగా చాలామంది దినదిన గండం నూరేళ్ళ ఆయుష్గా రోజు సమస్యలు ఎదురవుతున్నా తమని తాము సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చినా కూడా అవన్నీ పక్కకు పెట్టేసి వాళ్ళ కోసం బ్రతకాలి అనే విధంగా సూసైడ్ చేసుకోకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలామంది రోజు ఏదో సమస్యతో బాధపడుతున్నారు, కానీ ఎప్పుడూ గివ్అప్ ఇవ్వలేదు. ఇంత డేర్ అండ్ డాషింగ్ ఉన్న స్వేచ్ఛ, ప్రతి దానిపైన స్పందించే స్వేచ్ఛ, తనకు 14 సంవత్సరాల కూతురు ఉంది. ఆ కూతురు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? తమ తల్లి శ్రీదేవి, తండ్రి శంకర్ వాళ్ళ కోసమైనా బ్రతకాలి, కూతురు కోసమైనా బ్రతకాలి, ఎందుకు ఇలా సూసైడ్ చేసుకుంది? మరోవైపు ఆమె సూసైడ్ చేసుకునే అంత పిరికిది కాదని చాలామంది బంధువులు అంటున్నారు. తమకు అనుమానం ఉంది కూడా అంటున్నారు. కానీ సూసైడ్ చేసుకోవాలంటే పిరికితనం ఒక్కటే కాదు, డిప్రెషన్, స్ట్రెస్ ఒక్కటే కాదు. సూసైడ్ చేసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. అది అందరికీ తెలిసిన విషయమే. తమ వాళ్ళనందరినీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ముఖ్యంగా ఇక్కడ కన్న కూతురు, ఒకే ఒక కూతురు, 14 సంవత్సరాల కూతురు. ఆ కూతురు భవిష్యత్ ఏ విధంగా ఉంటుందని ఆలోచించకుండా ఇక్కడ స్వేచ్ఛ సూసైడ్ చేసుకోదు. పూర్ణచంద్రరావు అనే వ్యక్తి వల్ల ఇదంతా కూడా జరిగింది. పూర్ణచంద్రరావుని అదుపులోకి తీసుకుంటేనే మరిన్ని విషయాలు బయటకు వస్తాయి. పూర్ణచంద్రరావు తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నాడు, మాకు అనుమానంగా ఉందని ఇప్పటికే తల్లిదండ్రులు చెప్తున్నారు. చాలా హరాస్ చేసిండంట. సో ఇవన్నీ కూడా మాట్లాడదాం. ఇంతకీ ఏం జరిగింది? స్వేచ్ఛ ఇంటి దగ్గర మా ప్రతినిధి సురేష్ ఉన్నాడు. సురేష్, ఏం జరిగింది అసలుకి?
రైట్ నరేష్. అయితే హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి చిక్కడపల్లి జవహర్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంట్లో ఉంటున్నటువంటి స్వేచ్ఛ ప్రముఖ యాంకర్, న్యూస్ యాంకర్ స్వేచ్ఛ బలవత్ మరణానికైతే పాల్పడింది. తనంతట తానుగా ఊరి వేసుకొని, అంటే ఫ్యాన్కి లుంగితో ఊరేసుకున్న తర్వాత తను చనిపోవడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా అంటే ఈ చావుకు గల కారణాలు ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ కేవలం అనుమానాస్పదం నిన్న రాత్రి శుక్రవారం 10:30 ఇదే విధంగా డ్యూటీలో నుంచి వచ్చిన తాను తన పెంట్ హౌస్లో ఉన్నటువంటి తన రూమ్లో ఊరేసుకుండగా దాదాపు శివార్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులు అయితే గుర్తించారు. సమాచారం తెలిసిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకైతే ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి దర్యాప్తు అయితే ఎస్ఓటి టీమ్స్ కావచ్చు, టెక్నికల్ టీమ్స్ మరియు క్లూ టీమ్స్ కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఛానళ్ళు, అంటే ప్రముఖ ఛానల్లో TV9 కావచ్చు, 10 TV కావచ్చు, ఇటు ముఖ్యంగా అన్నిటితో పాటు టీ న్యూస్లో, మరి ముఖ్యంగా టీ న్యూస్లో కూడా ఆమె న్యూస్ యాంకర్గా, న్యూస్ ప్రజెంటర్గా పనిచేస్తున్నటువంటి సమయంలో ఇలాంటి ఘటన జరగడం దారుణమని చెప్పుకోవాలి. తన చావు గల కారణాలు ఎన్ని ఉన్నా కూడా పరిసర ప్రాంతాల్లో చూసినటువంటి సమాచారం మేరకు తల్లిదండ్రులు కావచ్చు, ఇటు మిత్రులు కావచ్చు అందించిన సమాచారం ఏంటంటే ఇప్పటికే 10 సంవత్సరాల క్రితమే తను మ్యారేజ్ చేసుకున్న తర్వాత దాదాపు 13 ఏళ్ళ బాలిక కూడా ఉన్నట్లు, తన 10 సంవత్సరాల తర్వాత నుంచి ఒక ఒంటరిగా ఉన్నట్టు, 5 సంవత్సరాల క్రితమే తన సొంత కట్టుకున్న భర్తతో విభేదాలు ఏర్పడి విడాకులు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. విడాకులు తీసుకున్న తర్వాత కొంతకాలంగా ఒంటరిగా ఉంటూ కొంతకాలంగా ఇదే ఫీల్డ్లో చాలా అద్భుతంగా రాణించినటువంటి తను అటు కవితగాను, అటు చరిత్రకు సంబంధించినటువంటి అన్ని లిఖితంగా, అంటే ఎంత నీట్గా రాస్తుందో, తన భావ వ్యక్తీకరణ ఎంత చక్కగా చెప్తుందో, ఒక ఎంతటి న్యూస్నైనా కూడా తన వ్యవహార శైలితోటి ఎంత నీట్గా చెప్తుందో అనే విషయం కూడా మనకు తెలిసొస్తుంది. అయితే ముఖ్యంగా ఎక్కడ పనిచేసినటువంటి కూడా తన వ్యవహార శైలితో, తన మన మాట తీరుతో, తన పని తీరుతో ఆకట్టుకున్నటువంటి తాను ఇలా చనిపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఈ చావు పట్ల అనేక జర్నలిస్టుల మిత్రులు కావచ్చు, జర్నలిస్టుల సంఘాలు కావచ్చు, హైదరాబాద్లో ఉన్నటువంటి తన మిత్ర బృందం అంతా కూడా అనేక టీవీ ఛానల్ కూడా తమ కుటుంబానికి సంతాపం అయితే తెలియజేస్తున్నాయి. అయితే ముఖ్యంగా కొంతకాలంగా టీ న్యూస్లో పనిచేస్తున్నటువంటి తాను అక్కడే మాజీ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి పూర్ణచందర్తో కొంతకాలంగా స్నేహంగా ఏర్పడి కొంతకాలంగా తనే రూమ్లో సహజీవనం అయితే చేస్తున్నారు. ఆ సహజీవనం చేసే క్రమంలో అనేక విధాలుగా కూడా వాళ్ళకు విభేదాలు వస్తున్నాయి. అప్పటికి కూడా ఎప్పటికీ వాడు సర్దుకుపోయినప్పటికీ అప్పటికే, అంటే పూర్ణచందర్ అనే వ్యక్తికి మాజీ టీ న్యూస్లో పనిచేసినటువంటి తనకు అప్పటికే మ్యారేజ్ అయ్యి, అంటే పిల్లలు కూడా ఉన్నట్లు, ఒక ఫ్యామిలీతో కూడా ఉన్నట్లు, తనతో పాటు ఇటు రెండోగా అంటే తనకు పెళ్లి చేసుకుంటానంటూ కూడా మాయమాటలు చెప్పినటువంటి పరిస్థితి. ఆ మాయమాటలు నమ్మినటువంటి స్వేచ్ఛ ఎలాగైనా ఈ వయసులో తనకు తోడు కావాలంటూ కూడా తనకు ప్రేమతో దగ్గరైన తర్వాత తనకు ఇదే విధంగా పెళ్లి చేసుకునే క్రమంలో మనము పెళ్లి చేసుకుందామని చెప్పగా, అంటే అంతే నార్మల్గా నిరాకరించాడేమో తర్వాత పోలీసులు చెప్తారు, కానీ నిరాకరించడంతో స్థానికులు చెప్పినటువంటి సమాచారం తల్లిదండ్రులు శంకర్ కావచ్చు, శంకర్ దాదాపు తన తల్లిదండ్రులు అయినటువంటి శంకర్, తల్లి అల్లే అయినటువంటి శ్రీదేవి కూడా చెప్పినటువంటి సమాచారం మేరకు వాళ్ళు కొంతకాలంగా కలిసి ఉంటున్నారు. వాళ్ళకు మధ్య జరిగే ప్రతిసారి విభేదాలు జరుగుతాయి. ఆ విభేదాలు జరిగిన సమయంలో ఎప్పటికే మంచి చెడు చెప్తుంటాం, ఎప్పటికైనా కూడా కలవాల్సింది వాళ్ళే కాబట్టి మేము ఎంతగా ఇన్వాల్వ్ కాలేకపోయాం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ మధ్య విభేదాలు జరిగిన సమయంలోనే ఇలా జరగడం మాకు ఎంతో బాధాకరం అంటూ కూడా వాళ్ళ విచారం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గత కొన్నేళ్లుగా వీళ్ళు ప్రేమ వ్యవహారం నడిపినటువంటి ఈ పూర్ణచందర్ తనకు పెళ్లి చేసుకోనగా ఆమెకు మనస్తాపానికి గురై దాదాపు అక్కడనే ఉన్నటువంటి లుంగీని తన ఫ్యాన్కు కట్టేసి ఎక్కడటువంటి మరణించడం అయితే జరిగింది. ఈ మరణం వెనుకాల అనేక కోణాలు ఉంటాయా లేదా అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి రాజు నాయక్ ఇన్స్పెక్టర్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రాజు నాయక్ ఇన్స్పెక్టర్ ఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని పరిశీలించిన తర్వాత అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే చూడాలి తన మరణం వెనుక ఇంకేమన్నా భార్యాభర్తల కోణాలలో ఇంకా ఏమైనా టార్చర్ చేశాడా, లేకపోతే మనీ ఇష్యూస్ సంబంధించినటువంటి ఇంకా ఏమైనా లావాదేవీలకు సంబంధించినటువంటి ఉన్నాయా, లేదంటే వివాహేతర సంబంధించినటువంటి వార్తలు కూడా వస్తున్నప్పటికీ అలాంటి విషయాలు ఏమైనా ఉన్నాయా, అన్ని కోణాల్లో కూడా తల్లిదండ్రులతో సహా మిత్రులతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్నేహితులను కూడా అడిగే ప్రయత్నం అయితే వాళ్ళు పోలీసులు అయితే చేస్తున్నారు. ఇప్పటికే గాంధీ హాస్పిటల్లో తన డెడ్ బాడీని మార్చికి తరలించడం అయితే జరిగింది. అనేక ప్రశ్నలు వేసిన తర్వాత ఆ డెడ్ బాడీకి సంబంధించినటువంటి అనేక పరీక్ష
పరీక్షలు చేసిన తర్వాత నిర్ధారించిన తర్వాత డెడ్ బాడీని అయితే వాళ్ళ కుటుంబీకులకు కానీ ఆ దేహాన్ని అయితే పార్థివ దేహాన్ని అయితే అందించడం అయితే జరిగింది. చూడాలి ఈ డెత్ మిస్టరీ వెనకాల ఇప్పటికే అనేక జర్నలిస్టుల్లో అనేక టీవీ ఛానల్లో ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. అనేక అంటే స్త్రీకి సంబంధించినటువంటి అనేక కోణాల్లో కూడా ఇటు మహిళా సంఘాలకు సంబంధించినటువంటి పూర్వం తనే ఒక తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్కి సంబంధించినటువంటి జాయింట్ సెక్రటరీ కూడా తను గెలిచిన తాను దాదాపు తెలంగాణలో ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్క జరిగేటువంటి ప్రతి ఒక్క కోణాన్ని కూడా తన వ్యవహార శైలితో తన న్యూస్ రైటింగ్లో కూడా తన ఎక్స్ ఖాతాలో కావచ్చు ఫేస్బుక్ వాట్సాప్ ఖాతాలలో కూడా తను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉండడం అయితే గమనార్హం. ముఖ్యంగా ప్రజల కోసం ప్రజల చేత ప్రజల కొరకై ఏర్పడినటువంటి ప్రభుత్వం పైన ఎప్పటికెప్పుడు ఒక జర్నలిస్టుగా ప్రశ్నలు కురిపిస్తున్నటువంటి తాను ముఖ్యంగా రీసెంట్గా కంచగచ్చిబౌలి విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి నెమళ్ళు కావచ్చు అక్కడ ఉన్నటువంటి జింకలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి పక్షుల మీద కూడా తన ఎక్స్ ఖాతాలో ఒక ప్రకృతికి సంబంధించిన ఒక ప్రకృతి ప్రేమకురాలకు సంబంధించినటువంటి తన భావ వ్యక్తీకరణ కూడా చేయడం అయితే జరిగింది. అయితే ఇవన్నీ చూస్తుంటే కూడా ఆమె మరణం పట్ల అనేక కోణాలు ఉన్నప్పటికీ పోలీసులు అయితే ముఖ్యంగా దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భంలో అనేక కోణాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. తన మరణానికి ఈ పూర్ణచందర్ అంటే పూర్వం ఆ టీ న్యూస్లో పనిచేసినటువంటి మాజీ సహోద్యోగిగా పనిచేస్తున్నటువంటి ఈ పూర్ణచందరే కారణమా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా కూడా పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. అనేక కోణాల్లో కూడా వారు ఇంట్రాగేషన్ చేసి ఆ పరిస్థితుల్లో కూడా తనకు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను ఎవరి కూడా రాణిస్తలేరు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్ కావచ్చు ఎస్ఓటీ టీమ్స్ అక్కడ చేరుకొని ఆ బృందం అంతా కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి ఈ వార్త విన్న తర్వాత జర్నలిస్ట్ ఒక్కసారిగా ఉలిక్కి పడడంతో తన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి అయితే ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్ట్ కావచ్చు అనేక సంఘాలు కూడా తెలపడం అయితే జరిగింది. చూడాలి ఈ న్యూస్ అంతా వచ్చిన తర్వాత తన మరణానికి గల నిజమైన కారణాలు ఏంటి ఎన్ని కోణాల్లో కూడా పోలీసులు పరిశీలించిన తర్వాత ఆ నివేదిక అయితే కుటుంబీకులకైతే వివరించబోతున్నారు. కెమెరామ్యాన్ అనిల్తో కలిసి సురేష్, జర్నలిజం, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.